నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. బీసీ రిజర్వేషన్లపై 2 రోజుల్లో సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ వేయనున్న ప్రభుత్వం, నేడు ఢిల్లీకి వెళ్లనున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం. ముమ్మరంగా సాగుతున్న మేడారం అభివృద్ధి పనులు పురోగతిపై నేడు సమీక్షించనున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క. సైబర్ నేరాలపై హైదరాబాద్ పోలీసుల కీలక ఆపరేషన్, 8 రాష్ట్రాలకు చెందిన 59 మంది అరెస్ట్. గాజాలో కాల్పుల విరమణ ఒప్పందంపై నేడు సంతకాలు, హాజరు కానున్న ట్రంప్ సహా 20 దేశాల అధినేతలు. అమెరికాలోని దక్షిణ కరోలినా రాష్ట్రంలో కాల్పుల కలకలం, బార్లో జరుగుతున్న వేడుకల్లో దుండగుడి దాడి, 4 మృతి. బీసీ రిజర్వేషన్ల అంశంలో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఇవాళ లేదంటే రేపు సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేయనుంది. హైకోర్టు సీజే బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై అధ్యయనం చేసిన ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానంలో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసేందుకు సిద్ధమైంది. సీనియర్ న్యాయవాదులతో చర్చించి ఎస్ఎల్పీ వేసే ప్రక్రియ సజావుగా జరిగేలా పర్యవేక్షించేందుకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు మరో 2 బీసీ మంత్రులు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలనే కృతనిశ్చయంతో సర్కార్ ఉంది. జీవోలు 9, 41, 42లపై హైకోర్టు స్టే విధించడంతో రాష్ట్రంలో స్థానిక ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. హైకోర్టు ఇచ్చిన 44 పేజీల మధ్యంతర ఉత్తర్వులను ప్రభుత్వ న్యాయ విభాగం, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు సమగ్రంగా అధ్యయనం చేశారు. ఇదే అంశంపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్తో చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అమలు జరగాలన్నదే ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేసినట్లు సమాచారం. వెనక్కి తగ్గితే ఏడాదిన్నరగా ప్రభుత్వ పార్టీ పరంగా చేస్తున్న ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరులా అవుతాయని సీఎం అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్ కోసం అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించిన బిల్లు పెండింగ్ లో ఉన్న అంశాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాలని యోచిస్తున్నారు. అదేవిధంగా ఆర్డినెన్స్ తీసుకురావడం, దానిపైన ఇటు గవర్నర్ అటు రాష్ట్రపతి ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం, గత ప్రభుత్వం పెట్టిన 50% సీలింగ్ ను ఎత్తివేసిన విషయం తదితర వివరాలన్నీ విశదీకరించాలని భావిస్తోంది. స్థానిక ఎన్నికల నిర్వహణకు వీలుగా జీవోలు ఇచ్చేందుకు పరిగణలో తీసుకున్న అంశాలను సైతం సుప్రీంకోర్టులో వేయనున్న స్పెషల్ లీవ్ పిటిషన్లో వివరిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నేడో రేపో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించినందున న్యాయ కోవిధులతో పీసీసీ అధ్యక్షుడు బృందం సంప్రదింపులు జరుపుతోంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా కోర్టులో రాష్ట్రవాదన బలంగా వినిపించే ప్రక్రియను పర్యవేక్షించేందుకు పీసీసీ అధ్యక్షుడితో పాటు మరో 2 మంత్రులు ఢిల్లీ వెళ్లనున్నారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో ఉపశమనం లభిస్తుందని, తమ సంకల్పం నెరవేరుతుందని రాష్ట్ర ప్రభుత్వం ధీమాగా ఉంది. అధికార కాంగ్రెస్ పార్టీ సైతం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు ఉన్న ఆటంకాలు అన్నీ తొలగిపోతాయని భావిస్తోంది. మేడారం అభివృద్ధి ప్రాంగణ పునర్నిర్మాణానికి సంబంధించి పనుల పరిశీలన కోసం వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇవాళ క్షేత్రస్థాయిలో సమీక్షించనున్నారు. పనులను ప్రత్యక్షంగా వీక్షించడంతో పాటుగా జరగాల్సిన వాటి గురించి అధికారులతో చర్చించి దిశానిర్దేశం చేయనున్నారు. మేడారం సమ్మక్క సారళమ్మ జాతర ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలుస్తూ తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధికెక్కింది. ప్రతి 2 ఏళ్లకొకసారి మాఘ పౌర్ణమికి 4 రోజుల పాటు జాతర జరగడం ఆనవాయితీగా వస్తోంది. ఈ వేడుకకు అనేక రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. జాతర సమయంలో మేడారం పరిసరాలన్నీ జనసంద్రంగా మారుతాయి. వనంలో ఉన్న దేవతలు గద్దెల మీదకు రాగానే అమ్మలను దర్శించుకునేందుకు లక్షల మంది భక్తులు పోటెత్తుతారు. కుటుంబ సమేతంగా వచ్చి జంపన్న వాగులో పుణ్యస్నానాలు చేసి భక్తి శ్రద్ధలతో తల్లులకు పూజలు చేస్తారు. చీర సారె సమర్పించి నిలువెత్తు బెల్లాన్ని బంగారంగా సమర్పించుకుంటారు. జాతర జరిగే ఈ 4 రోజులు మేడారం అరణ్యం జనారణ్యంగా మారుతుంది. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు మేడారం మహాజాతర జరగనుంది. ఈసారి జాతర కోసం మేడారాన్ని మరింత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
తల్లులను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు సకల సదుపాయాలు కల్పించడానికి మేడారం గద్దెల విస్తరణ, ప్రాంగణ పునర్నిర్మాణ పనులను చేపట్టింది. గత నెల 23న మేడారంలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనదేవతలను దర్శించుకుని ప్రాంగణ పనులకు శ్రీకారం చుట్టారు. పునర్నిర్మాణ నమూనాను డిజిటల్ తెరపై ఆవిష్కరించారు. కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవాలైన సమ్మక్క సారలమ్మ కీర్తి చరిత్రలో నిలిచేలా మేడారం గద్దెలను అభివృద్ధి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆదివాసీ సంప్రదాయాలకు ఏమాత్రం భంగం వాటిల్లకుండా పనులు చేపడుతున్నామన్నారు. సమ్మక్క సారలమ్మ గద్దెల మరియు ప్రాంగణ అభివృద్ధి పునర్నిర్మాణ కార్యక్రమము జీవితంలో వచ్చిన గొప్ప అవకాశం. ప్రతి మనిషి జన్మిస్తుంటాడు, మరణిస్తుంటాడు, కానీ కొద్ది మందికే అరుదైన అవకాశాలు వస్తుంటాయి. ఈనాడు నాకు మా సీతక్కకు ఒక అరుదైన అవకాశం. సమ్మక్క సారలమ్మ గద్దెలు మరియు ప్రాంగణ పునర్నిర్మాణం ఈ జన్మలో దక్కిన గొప్ప గౌరవం. సమ్మక్క సారలమ్మ ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిధులకు వెనక్కి అడుగు వేసే సమస్యనే లేదు. నిర్మాణ కార్యక్రమం మాదై ఉండొచ్చు, కానీ గిరిజనుల యొక్క సాంప్రదాయాన్ని కాపాడుకునే బాధ్యత వాళ్ళదే. అందుకే ప్రభుత్వం ప్రణాళికలు రచించి ప్రభుత్వమే నిర్మించడం కాదు, ప్రణాళికల్లో ఆదివాసులను భాగస్వాములను చేసినాం. సాంప్రదాయాన్ని పరిరక్షించడంలో ఆదివాసులను భాగస్వాములను చేసినాం. గుడుల నిర్మాణం సంబంధించి ప్రాంగణ నిర్మాణం, గద్దెల పునరుద్ధరణ అవన్నీ కూడా చాలా మంది భక్తులకు నచ్చి చాలా పెద్ద ఎత్తున కూడా భక్తులు ఇప్పటికే మొదలు రావడం స్టార్ట్ అయింది. మేడారం 100 days అని మనం తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా అద్భుతంగా గుడి నిర్మాణం చేస్తాం. 1000 ఏళ్ళు ఆ చరిత్ర నిలబడే విధంగా ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారు. వారికి ప్రత్యేకంగా అభినందనలు. మరి ఇక్కడ ఉండేటువంటి సాంప్రదాయాలు, విశ్వాసాలు, నమ్మకాలను కాపాడే విధంగానే సమ్మక్క సారలమ్మ గద్దెల పునరుద్ధరణ, అదేవిధంగా ప్రాంగణ పునరుద్ధరణ జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో అభివృద్ధి పనులను సమీక్షించడానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇవాళ మేడారంలో పర్యటించి మరో మంత్రి సీతక్కతో కలిసి పనులను పర్యవేక్షించనున్నారు. అనంతరం అధికారులతో పనుల పురోగతిపై సమీక్ష చేస్తారు. 100 రోజుల్లో పనులు పూర్తి కావాలని లక్ష్యం పెట్టుకున్నందున ఆలోపే పూర్తి చేయాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తారు. మంత్రుల పర్యటనకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దంబర్పేటలో దొంగలు బీభత్సం సృష్టించారు. సదాశివ గ్రేటర్ కమ్యూనిటీలో వరుసగా 2 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. 5 కిలోల వెండి సామాగ్రి, 35 గ్రాముల బంగారం, 60,000 నగదు, విలువైన చీరలు దోచుకు వెళ్లారు. దొంగలు చోరీ చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. లో నిన్న రాత్రి దొంగలు సూచించడం జరిగింది. ఎక్కడైతే సదాశివ గ్రేటర్ కమిటీ వాళ్ళు కూడా కొత్తగా ఉన్న 2 ఇళ్లు కూడా చోరీకి పాల్పడినట్లు కూడా అక్కడ సీసీ కెమెరాలో విజువల్స్ రికార్డ్ కావడం జరిగింది. ఇటు ఇంట్లో ఉన్న సెంట్రల్ లాక్ సంబంధించి ఉన్న డోర్లను కూడా బద్దలు కొట్టి లోపలికి ఈ దుండగులు లోపలికి వెళ్ళి తర్వాత అక్కడ ఉన్న 5 కేజీల వెండితో పాటు తర్వాత 35 గ్రాములకు సంబంధించిన బంగారు, కొంచెం వరకు నగదు, విలువైన వస్తువులను కూడా చోరీ చేసినట్లయితే బాధితులైతే పోలీసులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే పోలీసులు ఘటన స్థలాన్ని చేరుకొని అక్కడ ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా ఇంట్లోకి ఏ విధంగా చొరబడారు, తర్వాత ఇంట్లోకి చొరబడిన తర్వాత అక్కడ వాళ్ళు చోరీకి పాల్పడిన విషయాలు అయితే అన్ని కూడా రికార్డు కావడంతో కూడా వాటిని అయితే పోలీసులు స్వాధీనం చేసుకొని ప్రస్తుతం కేసును అయితే నమోదు చేసుకొని కూడా దర్యాప్తు అయితే చేయడం జరిగింది. ఇటీవల కాలంలోనే ఇటు ఐట్నార్ శివారు ప్రాంతంలోనే బ్రిలియంట్ కాలేజ్ లో కూడా ఒక ₹1 కోటి సంబంధించిన కూడా నగదు చోరీ చేసినట్లు కూడా పోలీసులకు ఒక ఫిర్యాదు రావడం జరిగింది. కానీ ఈ 2 కూడా మరి వీళ్ళకి సంబంధించి ఉండాలా లేదా వేరే వ్యక్తులు ఎవరైనా చేశారనేది కూడా పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం బ్రిలియంట్ కాలేజీకి సంబంధించిన చోరీ కేసులో మొత్తం 10 బృందాలుగా పోలీసులు గాలింపు చర్యలు అయితే చేపట్టడం జరిగింది. ఇప్పటివరకు ఇంకా చోరీ చేసిన వ్యక్తి అయితే ఇంకా చోరీకి పాల్పడిన దుండగులు అయితే ఇంకెవరు కూడా అదుపులో అయితే తీసుకోలేదు. కానీ అది జరిగిన 2-3 రోజులకే మళ్ళొక్కసారి ఐట్నార్ శివారు ప్రాంతంలో అయినా ఇది పెద్దంబర్పేటకు సంబంధించి కూడా చోరీ కావడంతో కూడా ఇప్పుడు గ్రేటర్ కమ్యూనిటీ కూడా
స్థానికులు అయితే భయాందోళనకు అయితే గురి కావడం జరిగింది. ఈ చోరీ కేవలం ఇంట్లో ఎవరు లేని సమయంలో కూడా వారిని ఇళ్లను టార్గెట్ చేసుకుంటూ కూడా ఈ చోరీలకు పాల్పడుతున్నట్లయితే పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కాబట్టి ఈ నిందితుల కోసం పోలీసులు ప్రస్తుతం అయితే గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ఇక్కడ సీసీ కెమెరాల ఆధారంగా వీళ్ళు ఎటువైపు వెళ్లారు, తర్వాత వీళ్ళు వచ్చిన వాళ్ళు అంతరాష్ట్ర దొంగల లేదా తెలిసిన వాళ్ళనేది కూడా ఆ పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో భాగంగా గుర్తించే అవకాశాలు అయితే కనుక ప్రస్తుతం కేసు నమోదు చేసి అయితే ప్రస్తుతం అయితే పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ధన్యవాదాలు రమేష్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం భారత రాష్ట్ర సమితి పార్టీ నేడు నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం నిర్వహించనుంది. రహమత్ నగర్లోని ఎస్పీఆర్ హిల్స్ మైదానంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, మహమూద్ అలీ, పార్టీ అభ్యర్థి మాగంటి సునీత సమావేశంలో పాల్గొననున్నారు. ఉప ఎన్నిక కోసం నియమించిన ఇన్ఛార్జీలు, పార్టీ నేతలు సమావేశానికి హాజరు కానున్నారు. ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రచార కార్యక్రమాలు, ప్రస్తావించాల్సిన అంశాలు తదితరాల గురించి వివరించనున్నారు. పార్టీ అభ్యర్థి సునీత బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ దాఖలుకు సంబంధించి ఏర్పాట్లు సహా ఇతర అంశాలపై కూడా సమావేశంలో చర్చించనున్నారు. ప్రపంచ స్థాయి ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్న గ్రావిటన్ మోటార్స్ ను మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అభినందించారు. గ్రావిటన్ మోటార్స్ వ్యవస్థాపకుడు సిరిసిల్ల బిడ్డ పరశురాం పాక తెలంగాణ కీర్తిని ప్రపంచానికి చాటుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన టీ హబ్, టీ వర్క్స్, ఇంక్యుబేటర్ కేంద్రాల్లోని అత్యాధునిక సౌకర్యాలను ఉపయోగించుకుని గ్రావిటన్ మోటార్స్ ను పరశురాం స్థాపించారని కేటీఆర్ పేర్కొన్నారు. ఆలోచనలకు ఆవిష్కరణ కేంద్రాల సహకారం అందితే చక్కని విజయాలు సాధించగలమని చెప్పేందుకు పరశురాం విజయ్ గాథే ఓ చక్కని ఉదాహరణ అని కేటీఆర్ కొనియాడారు. ప్రస్తుతం ఈ సంస్థ తెలంగాణ నుంచే ప్రపంచ స్థాయి ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లను తయారు చేస్తుందన్న మాజీ మంత్రి ఇది నిజమైన మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ది వరల్డ్ విజయ్ గాథ అని అభివర్ణించారు. ఉపాధి కోసం వెళ్లి జోర్డాన్లో చిక్కుకున్న 12 మంది తెలంగాణ వలస కార్మికులను వారి కుటుంబ సభ్యుల వద్దకు చేరుస్తామని మాజీ మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు. బాధితులతో ఫోన్లో మాట్లాడిన హరీష్ రావు ఆందోళన చెందొద్దని భరోసానిచ్చారు. కార్మికుల సమస్యను బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి విదేశీ వ్యవహారాల శాఖ దృష్టికి తీసుకువెళ్లారని వివరించారు. నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, సిద్దిపేటకు చెందిన గల్ఫ్ కార్మికులు అక్కడ ఉండేందుకు డబ్బు లేక తిరిగి వచ్చేందుకు కంపెనీ అనుమతి ఇవ్వక ఇబ్బందులు పడుతున్నట్లు మాజీ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఎలాగైనా తమ కుటుంబ సభ్యుల వద్దకు చేర్చాలని గోడు వెళ్లబోసుకున్నారు. అయితే ఇప్పుడు ఆ పెనాల్టీ ఏదో వేస్తారట జనరల్గా, అది తక్కువ చేసి కొద్దిగా తక్కువ పెనాల్టీ వేసేటట్టు చేస్తే ఏదైనా కట్టి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చుకుందామని ప్రయత్నం చేస్తున్నాము. ఎక్కువ నేను పర్సూ చేస్తాను. ఆ ప్రదీప్ అగర్వాల్ నంబర్ తీసుకొని కూడా మాట్లాడతాను. మీరు సురేష్ రెడ్డి గారితో ఫోన్లో టచ్లో ఉండండి, మెసేజ్ కానీ ఫోన్ కానీ. నేను కూడా టచ్లో ఉంటాను. వీలైనంత తొందరగా దానికి ఒక పరిష్కారం తీసుకుంటాం. మాట్లాడుతున్నాం పెనాల్టీ వేయద్దనే మాట్లాడదాము. ఒకవేళ ఏదన్నా వేసినా తప్పది అనుకుంటే మేము గట్టిగా తీసుకొస్తాం. లేరా బాబు, తొందరపడుకుంటుంది, టెన్షన్ పడుతుంది. కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాలు, ప్రాంతాలు సమానమేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. ఎయిమ్స్ తరహాలో తెలంగాణలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదాను స్థాపించాలని కోరుతూ ఇప్పటికే తాను లేఖ రాసినట్లు తెలిపారు. కేంద్రం సానుకూలంగా ఉందని, త్వరలోనే మంజూరయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నరసింహకు సైతం సమాచారం ఇచ్చినట్లు వెల్లడించారు. అదేవిధంగా కరీంనగర్లో అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని కోరుతూ మంత్రి దామోదర్కు 4 నెలల క్రితమే లేఖ రాసినట్లు గుర్తు చేశారు. ఇప్పటి వరకు దీనిపై నిర్ణయం తీసుకోకపోవడం బాధాకరమన్నారు. ఆయుర్వేద ఆసుపత్రి ఏర్పాటులో కేంద్రం వెనుకంజ వేస్తుందని, దక్షిణాది రాష్ట్రాలను నిర్లక్ష్యం చేస్తోందంటూ మీడియాలో వస్తున్న కథనాలకు బండి సంజయ్ ఖండించారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఇలాంటి లీకులు ఇస్తూ కేంద్రంపై బురద చల్లేందుకు యత్నిస్తున్నారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. సమాచార హక్కు చట్టం దుర్వినియోగం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత పౌరులపై ఉందని మేధావులు పిలుపునిచ్చారు. సమాచార హక్కు సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం 20వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఎస్హెచ్ఆర్సీ మాజీ చైర్మన్ డాక్టర్ జి చంద్రయ్య, ఆచార్య కోదండరాం తదితరులు అతిథులుగా హాజరయ్యారు. పాలనలో జవాబుదారీతనం కోసం సమాచార హక్కు చట్టం తెచ్చారన్న చంద్రయ్య, ఎవరైనా ఈ చట్టం ద్వారా సమాచారం అడిగే హక్కు ఉందని స్పష్టం చేశారు. పౌరుల కోసం తెచ్చిన మంచి చట్టమని వెల్లడించిన ఆచార్య కోదండరాం 16 ఏళ్లుగా కేశవులు ముదిరాజ్ చేస్తున్న కృషిని అభినందించారు. 2009లో సమాచార హక్కు సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ స్థాపించి ఆర్టీఐ యాక్ట్పై అవగాహన, ఎన్నికల్లో అక్రమాలు నిరోధించేందుకు చైతన్యపరుస్తున్నట్లు కేశవులు తెలిపారు. ఎంతో విలువైన సమాచార హక్కు చట్టాన్ని మంచి కోసం వినియోగించుకోవాలని చిన్నారెడ్డి సూచించారు. చట్టం అంటే ఒక సామాన్య చట్టం. సమాచార చట్టం అనేది ఒక వజ్రాయంగా పనిచేస్తుందని చెప్పేసి సార్ చాలా చక్కగా వివరించారు. ఏ విధంగా విధానాలు అమల్లోకి వచ్చాయి, ఏ సెక్షన్ కింద మనం సమాచారం అడిగితే ఇస్తారు, ఏ సెక్షన్ కింద అప్డేట్కి వెళ్ళాలి, ఏ విధంగా మనం సమాచారం సేకరించాలని చెప్పేసి గత 2005 నుంచి 2020 వరకు ఏ విధంగా చట్టము అంచెలంచెలు ఎదుర్కొంటూ వస్తుందో దానికి నిదర్శనం యూపీ ప్రభుత్వము. వాస్తవంగా ప్రభుత్వం ఏదైతే జీవో పాస్ చేస్తుందో అది పబ్లిక్ డాక్యుమెంట్, దాన్ని నెట్ లో పెట్టాలి నిబంధన ప్రకారంగా. కానీ అవన్నీ దాచిపెట్టుకుంటారు ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు. అలాంటి జీవోలు కూడా దొరకనటువంటి సందర్భంలో 2004లో సోనియా గాంధీ గారి నాయకత్వాన కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం వచ్చింది. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి కావడం జరిగిందనేటువంటి మాట నేను మనం చేస్తున్నాను. ఆ ప్రభుత్వం అంటే కమ్యూనిస్టు పూర్తి భావాలు లేకపోయినా సోషలిస్ట్ భావాలు ఉండేటువంటి ప్రభుత్వంగా ఎన్నో విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగిందనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. అందులో ప్రధానమైనది ఈ సమాచార హక్కు చట్టం అనేటువంటి మాట కూడా నేను మీతో మనం చేస్తా ఉన్నాను. సైబర్ నేరాలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మరో కీలక ఆపరేషన్ చేపట్టారు. 8 రాష్ట్రాలకు చెందిన 59 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశారు. బాధితులకు వారు కోల్పోయిన మొత్తంలో 86.64 లక్షల రూపాయలు అందజేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సెప్టెంబర్ 2025లో దేశవ్యాప్తంగా విస్తృత స్థాయి ఆపరేషన్ నిర్వహించి సైబర్ మోసగాళ్లపై కఠిన చర్యలు తీసుకున్నారు. సెప్టెంబర్ నెలలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు మొత్తం 320 ఫిర్యాదులు రాగా అందులో 222 కేసులు హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో, 106 కేసులు జోనల్ సైబర్ సెల్స్లో నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 257 కేసులు నమోదవగా 74 కేసులు తెలంగాణకు చెందినవిగా గుర్తించారు. కడప రైల్వే స్టేషన్ సమీపంలో విషాదం చోటు చేసుకుంది. గూడ్స్ రైలు కింద పడి ఓ కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. మృతుల్లో భార్యాభర్తలు, 7.5 చిన్నారి ఉన్నారు. రైలు ఢీకొట్టడంతో మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. మృతుల వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లేకపోవడంతో వారి వివరాలు తెలుసుకునేందుకు రైల్వే పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తున్నారు. వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారనే విషయాలు తెలియాల్సి ఉంది పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. గాజాలో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన వేళ ఇందుకు సంబంధించిన ఒప్పందంపై నేడు సంతకాలు జరగనున్నాయి. ఈజిప్టులోని షర్మెల్ షేక్లో ఆ దేశ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసి ఇవాళ శాంతి శిఖరాగ్ర సదస్సును నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గాజా శాంతి ఒప్పందానికి సంబంధించిన సంతకాల కార్యక్రమం ఉంటుంది. ఈ సదస్సుకు 20 దేశాల అధినేతలు, అంతర్జాతీయ ప్రముఖులు హాజరు కానున్నారు. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఇటలీ ప్రధాని జార్జియో మెలోనీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ సహా 20కి పైగా దేశాల నాయకులు హాజరయ్యే అవకాశం ఉంది. భారత్ తరపున విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పాల్గొననున్నారు. సదస్సుకు హాజరు కావాలని ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం వచ్చినా సింగ్ను పంపాలని భారత్ నిర్ణయించింది. మరోవైపు గాజాలో మానవతా సాయం ప్రవేశించడం ప్రారంభమైంది. దుప్పట్లు, ఔషధాలు, గుడారాలు, ఆహారం, ఇంధనం తదితర అత్యవసర వస్తువులతో వందల సంఖ్యలో ట్రక్కులు రఫా క్రాసింగ్ ద్వారా ఆదివారం గాజాలో ప్రవేశించాయి. అమెరికాలో దక్షిణ కరోలినాలో కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటనలో 4 మృతి చెందగా సుమారు 20 మందికి గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు.
హెలెనా ద్వీపంలోని ఓ బార్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఆ సమయంలో ప్రజలు గుమిగూడగా వారిపై కాల్పులు చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కాల్పుల నుంచి తప్పించుకునే చాలా మంది అక్కడి నుంచి పరుగులు తీసినట్లు సమాచారం. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించినట్లు పేర్కొన్నారు. కాల్పులకు సంబంధించిన నిందితుల వివరాలను అధికారులు వెల్లడించలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం చిన్న ముల్కనూరులోని బాలాజీ వైన్స్లో ఓ దుండగుడు మద్యం సీసాలు ఎత్తుకు వెళ్లాడు. ఆదివారం అర్ధరాత్రి షాపుపై రేకులు తొలగించి దొంగ లోపలికి ప్రవేశించాడు. నగదు దొరకకపోవడంతో 10 మద్యం సీసాలు ఎత్తుకు వెళ్లాడు. దుండగుడు చోరీ చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వైన్స్ నిర్వాహకులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నేటి కృత్రిమ మేధస్సు యుగంలో విద్యార్థులు ఆధునిక నైపుణ్యాలను నేర్చుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. జాతీయ స్థాయి విద్యార్థుల పోటీ టాలెంటోత్సవం 2025 హైదరాబాద్లో విజయవంతంగా ముగిసింది. ప్రతిభావంతులైన విద్యార్థులను వెంకయ్య నాయుడు సత్కరించారు. దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాల విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం ప్రోత్సహించే లక్ష్యంతో భారతదేశంలోని ప్రముఖ విద్యా ప్రచురణ సంస్థ జాన్సన్ పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో టాలెంటోత్సవ్ 2025 నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తదితరులు హాజరయ్యారు. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి 2500 మందికి పైగా విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. మనం మన తెలుగు భాషలో, మాతృభాషలో ఎక్కువగా మాట్లాడే ప్రయత్నం చేయాల్సిన అవసరం. ఇంటిలో, వీధిలో, గుడిలో, బడిలో, అమ్మ ఒడిలో నుంచి వచ్చినట్టు భాష అయిపోతుందో ఆ భాషను అందరూ కూడా అలానే ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ముందు భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ తమ మాతృభాష తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, మరాఠీ, అస్సామీ, పంజాబీ, భోజ్పురి ఏదైనా కావచ్చు తమ మాతృభాష నేర్చుకోవాలి. అంతర్జాతీయంగా ఉపయోగపడేట్టుగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. సిక్కుల 4వ గురువు శ్రీ గురురామ్ దాస్ జీ జయంతి సిక్కు సమాజం హైదరాబాద్లో ఘనంగా నిర్వహించింది. యూసఫ్గూడ, రహమత్ నగర్లోని గురుద్వారా నుంచి అమీర్పేట గురుద్వారా వరకు వేలాది మంది సిక్కులు భారీ ర్యాలీ నిర్వహించారు. గురుగ్రంథ్ సాహిబ్ను మోసుకుంటూ భక్తులు శోభాయాత్ర నిర్వహించారు. కీర్తనలు పాడుతూ, కత్తి ప్రదర్శనలు చేస్తూ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ర్యాలీ సజావుగా సాగేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.